Hello everyone, thanks for coming to my class. I am Srinivas Adsumalli. In this class we are going to learn gender of nouns. Gender of nouns. With that topic we are going to conclude the topic nouns. Okay? ఈ రోజు తోటి మనము జెండర్ ఆఫ్ నౌన్స్ అంటే నౌన్స్లో జెండర్, అన్ని నౌన్స్కి జెండర్ ఉండదు. సో జెండర్ తెలుసుకున్న తర్వాత ఈ నౌన్స్ అనే టాపిక్ కంక్లూడ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ప్రొనౌన్స్కి వెళ్దాం. సో క్లాస్ బిగిన్ చేసే ముందు 98th ఎపిసోడ్ చూసిన తర్వాత, అంటే సింగులర్స్ ప్లూరల్స్ ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత మోహన్ కృష్ణ అనేటటువంటి ఒక స్టూడెంట్ కామెంట్ చేశారు. ఏంటంటే, సార్ మీరు చెప్పినటువంటి పుస్తకాలు చదివాను, చాలా అద్భుతంగా ఉన్నాయి, ఇంకేమైనా బుక్స్ మీరు సజెస్ట్ చేయగలరా అని చెప్పారు. సో వాటిలో దానికి రెస్పాన్స్గా ఇంకొక 5 పుస్తకాలు మీకు సజెస్ట్ చేస్తాను, అద్భుతమైన పుస్తకాలు. ఇంతకుముందు నేను సజెస్ట్ చేసినటువంటి రికమెండ్ చేసినటువంటి ఒక 10 పుస్తకాలు ఏమో చేశాను. ఇవి ఇంకొక 5 పుస్తకాలు, ప్రతి ఇంట్లో ఉండతగ్గ పుస్తకాలండి. మీరు చదవటానికి, లేదా పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరైనా నా క్లాసులు చూస్తుంటే, అంటే 6వ తరగతి 7వ తరగతి కింద ఉన్నారనుకోండి, మీరు చదివి ఈ పుస్తకాలు, ఈ కథలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదా 8th 9th 10th క్లాస్ ఉన్నారనుకోండి, వాళ్ళ చేత ఈ పుస్తకాలు చదివించండి. ఇవి చాలా అద్భుతమైన పుస్తకాలు ఇప్పుడు నేను చెప్పబోయేవి. అందులో మొదటిది ఏ వండర్ బుక్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఏ వండర్ బుక్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎవరు రాశారంటే నథానియల్ హాథోర్న్, గ్రేట్ అమెరికన్ నావలిస్టు. ఆయన ఎక్కువగా హిస్టరీ, రిలీజియన్ అండ్ మొరాలిటీ మీద పుస్తకాలు రాశారు. వాటన్నిటికంటే కూడా ఆయన పిల్లల కోసం రాసిన పుస్తకాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకునేవి. దే బికేమ్ వెరీ వెల్ నోన్. సో ప్రతి ఇంట్లో ఉండదగ్గటువంటి పుస్తకాలు ఇవి. నథానియల్ హాథోర్న్ రాసినటువంటి ఏ వండర్ బుక్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. పుస్తకం పేరే ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. చాలా బాగుంటాయి కథలు ఇవి. తర్వాత ఆయన రాసిందే ఇంకో పుస్తకము ట్యాంగిల్వుడ్ టేల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఆ పేరులో నేను చూడండి, ట్యాంగిల్వుడ్ టేల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇది కూడా చాలా మంచి మంచి కథలండి. గ్రీక్ మిథాలజీలో ఉన్నటువంటి హీరోస్ ఉన్నారు కదా, హెర్క్యూల్స్ అని, వాళ్ళ కథలు, మాన్స్టర్స్, ఆ గ్రీక్ మిథాలజీలో ఉన్నటువంటి కథలు తీసుకొని చిన్నపిల్లల కోసం రాసినటువంటి పుస్తకాలు ఇవి. ప్రతి ఇంట్లో బుక్ షెల్ఫ్లో ఉండవలసిన పుస్తకాలు ఇవి 2. ఇవి తప్పనిసరిగా కొనుక్కోండి, చాలా బాగుంటాయి. తర్వాత ఇంకొకటి, ఇంతకుముందు చెప్పాను కదా, ఫెయిరీ టేల్స్ బై ఆండర్సన్ అని, ఆండర్సన్స్ ఫెయిరీ టేల్స్ అని. అటువంటి పుస్తకమే ఇది. ఇదేంటంటే గ్రిమ్స్ ఫెయిరీ టేల్స్. గ్రిమ్స్ అనేవాళ్ళు బ్రదర్స్ ఇద్దరు, వాళ్ళు రాశారు గ్రిమ్స్ ఫెయిరీ టేల్స్. చాలా బాగుంటాయండి కథలు. ఈ కథలన్నీ 3 పేజీల నుంచి 6 పేజీలు, చిన్న చిన్న కథలు, అద్భుతంగా ఉంటాయి. మీకు ఇంగ్లీష్ రావాలి అంటే ఈ పుస్తకాలని పైకి చదవండి చాలు. కావలసినంత వొకాబులరీ వస్తుంది, ఇంగ్లీష్ యూసేజ్ వస్తుంది. పైకి చదవటం వల్ల మీరు స్పోకెన్ ఇంగ్లీష్లోకి అలా వాడేసుకోవచ్చు. అద్భుతమైన కథలు ఇవి. ఇవన్నీ పిల్లల కోసం. నేను ఏ బుక్ మీకు సజెస్ట్ చేసినా నా లైబ్రరీలో నేను చదివిన బుక్సే సజెస్ట్ చేస్తాను. అర్థమైందా? ఎక్కడో విన్నవి చూసినవి కాదు. నేను మీకు బుక్ సజెస్ట్ చేశానంటే అది నేను చదివిన తర్వాతే మీకు సజెస్ట్ చేస్తాను. ఇవి నిజంగా చెప్తున్నాను కదా, ప్రతి ఇంట్లో ఉండదగ్గ పుస్తకాలు. ఇంకొక పుస్తకం ఏంటంటే, మోహన్ కృష్ణ గారు కొంచెం పెద్దవాళ్ళు, టేల్స్ ఫ్రమ్ షేక్స్పియర్. టేల్స్ ఫ్రమ్ షేక్స్పియర్, చార్ల్స్ అండ్ మేరీ ల్యాంబ్. చార్ల్స్ ల్యాంబ్ తెలుసు కదా మీకు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ప్రోజ్. ఆయన ఉన్నటువంటి అంత గొప్ప రచయిత. అద్భుతంగా ఉంటాయి. టేల్స్ ఫ్రమ్ షేక్స్పియర్ పిల్లల కోసం రాసినది. షేక్స్పియర్ ఒరిజినల్ ప్లేస్ మనకు చదవటానికి అంత ఇంగ్లీష్ మనకు రాదు అనుకుంటే, ఇది పిల్లల కోసం రాసిందండి. కాబట్టి ప్రతి ఇంట్లో ఉండదగ్గ పుస్తకం ఇది. ఓకే, ఈ 4 పుస్తకాలు నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఫెయిరీ టేల్స్ బై ఆండర్సన్, వరల్డ్స్ గ్రేటెస్ట్ షార్ట్ స్టోరీస్ ఒకటి, లియో టాల్స్టాయ్ ఒకటి, తర్వాత ఆస్కర్ వైల్డ్ రాసింది హ్యాపీ ప్రిన్స్ అండ్ అదర్ స్టోరీస్. ఇవన్నీ ఇంట్లో లైబ్రరీలో ఉండవలసిన పుస్తకాలండి. ఇంట్లో లైబ్రరీ లేదంటే ఆ ఇల్లు, అంటే తప్పుగా అనుకోకండి, దెయ్యాల కొంపతో సమానం. పుస్తకాలు, గొప్పవాళ్ళు రాసిన పుస్తకాలు మన ఇంట్లో వందల నాలాగా ఉంచుకొని అక్కర్లేదు. అంత టైము ఎవరికి ఉండదు, అంత ఖర్చు పెట్టే అవకాశం కూడా అందరికీ ఉండకపోవచ్చు. కానీ కనీసం ఇల్లు అన్న తర్వాత ఒక 10 పుస్తకాలు ఉండాలండి. 10 పుస్తకాలు. ఓకే, మీరు తప్పుగా భావించకండి నేను అలా అన్నందుకు. మనం ఒక సినిమాకి వెళ్తే వాళ్ళు 1000 రూపాయలు అవుతాయండి, ఫ్యామిలీతో వెళ్తే ఆ 1000 పెట్టి మంచిగా ఓ 4 పుస్తకాలు కొనుక్కోండి. తర్వాత ఇదొకటండి, ఆర్థర్ సి క్లార్క్
చాలా చాలా సైన్స్ ఫిక్షన్ రాస్తాడు. ఇది చైల్డ్హుడ్స్ ఎండ్. ఈ 2 పుస్తకాలు అబ్దుల్ కలాం ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సజెస్ట్ చేశాడు. ఆయన ఏదో ఎక్కడో చదివా నేను ఆయన సజెస్ట్ చేయటం. ఇదొకటి ఎంపైర్స్ ఆఫ్ మైండ్ బై డెన్నిస్ వైట్లీ అని, అది ఇప్పుడు ప్రింట్లో కూడా లేదు, ఉన్నా కూడా 4000-5000 ఉంది, అది మీరు కొనుక్కోలేరు. కానీ ఎంపైర్స్ ఆఫ్ ది మైండ్ చూడండి, నెట్లో దొరికితే కొనుక్కోండి, అది 3,000-4,000 ఉంది, అది ఇక్కడెక్కడ ఉంటుంది, చాలా గొప్ప పుస్తకం అది. ఈ పుస్తకాన్ని కూడా అబ్దుల్ కలాం సజెస్ట్ చేస్తే తీసుకొని అప్పుడే ఒకటి కొన్నది, ఇది మళ్ళీ కొత్త పుస్తకం. ఓకే, ఇది చాలా మంచి పుస్తకం, సైన్స్ ఫిక్షన్ బాగుంటుంది. అంటే ఏలియన్స్ మన భూమి మీదకి వచ్చి మనల్ని పరిపాలిస్తారు, చాలా బాగుంటుంది పుస్తకం, చదవండి. సో ఆర్థర్ సి క్లార్క్, ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, దాదాపు 600 రూపాయలు ఉంటుంది. కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కోండి, కొనగలిగిన వాళ్ళు కొనుక్కోండి, చాలా మంచి పుస్తకం. ఆర్థర్ సి క్లార్క్, చైల్డ్హుడ్స్ ఎండ్. అబ్దుల్ కలాం గారు సజెస్ట్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి ఆ పుస్తకం ఎంత గొప్పదో. ఓకే, సో ఇక క్లాస్లోకి వెళ్దాము. ఈ పుస్తకాలకు సంబంధించిన లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసుకొని కొనుక్కోండి. ఎందుకంటే ఈ పుస్తకాలు చాలామంది పబ్లిషర్స్ ప్రింట్ చేయవచ్చు, కాబట్టి నేను మంచి పబ్లిషర్స్ని నేను సెలెక్ట్ చేసి, అంటే ఈ పుస్తకాలు నేను మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అవసరమైన వాళ్ళు కొనుక్కోండి. ఓకే, తర్వాత క్లాస్లోకి వెళ్తే ఈరోజు మనము నౌన్స్లో జెండర్ గురించి నేర్చుకుందాం. అందులో ముఖ్యంగా ఏంటి, ఇప్పటికి మనము చూడండి, వీ నో దట్ నౌన్స్ when used in sentences denote 3 things: number, gender and case. యాక్చువల్గా ఇక్కడ కామాస్ కూడా అక్కర్లేదండి. we know that nouns when used in sentences denote 3 things, సరిపోయింది, ఏం కామాస్ అక్కర్లేదు. we know that nouns when used in sentences denote 3 things. ఏమిటవి? నంబర్, జెండర్ అండ్ కేస్. ఈ కేస్ గురించి చెప్పాను కదా, ఎపిసోడ్స్ 30, 31, 33, 34 అక్కడికి వెళ్ళి ఈ కేస్ గురించి చక్కగా నేర్చుకోండి. తర్వాత నంబర్ గురించి ఇప్పుడు మనం ఇదే కదా నేర్చుకున్నాం నిన్నటి వరకు, అంటే సింగులర్స్, ప్లూరల్స్. ఈ రోజున మనం జెండర్ గురించి తెలుసుకుందాం. జెండర్ అంటే ఏంటో చూడండి. జెండర్ అంటే మనకి మీ అందరికీ తెలిసినటువంటి మాస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్, న్యూట్రల్ జెండర్, కామన్ జెండర్. పుంలింగము, స్త్రీలింగం అంటాం కదా, అవే, అంతకంటే ఏం లేదు. కాకపోతే కొంచెం మనం డెప్త్లోకి వెళ్తాం. సో మాస్కులైన్ జెండర్ అంటే ఏంటంటే నౌన్స్ డినోటింగ్ మేల్ యానిమల్స్, బాయ్, హస్బెండ్, యాక్టర్, మాంక్, బుల్, అంకుల్ ఎట్సెట్రా. ఫెమినైన్లోకి వచ్చేటికి నౌన్స్ డినోటింగ్ ఫిమేల్ యానిమల్స్. గర్ల్ అంటే ఇక్కడ మీరు సార్ మనుషులను కూడా యానిమల్స్లో కలిపారు అనుకోకండి. ఓకే, గర్ల్, వైఫ్, యాక్ట్రెస్, నన్, ఆంట్, కౌ ఎట్సెట్రా. అంటే పైన ఇచ్చిన వాటికే నేను ఫెమినైన్ రాశాను, పైన బాయ్ అంటే కింద గర్ల్ రాశాను, పైన హస్బెండ్ అంటే కింద వైఫ్ రాశాను, యాక్టర్ అంటే యాక్ట్రెస్ రాశాను, మాంక్ అంటే నన్ రాశాను, బుల్ అంటే కౌ రాశాను, అంకుల్ అంటే ఆంట్ రాశాను. ఓకే, తర్వాత న్యూటర్ జెండర్లో నౌన్స్ విచ్ ఆర్ నెయిదర్ మాస్కులైన్ నార్ ఫెమినైన్. అవి మాస్కులైన్ కాదు, ఫెమినైన్ కాదు. థింగ్స్ వితౌట్ లైఫ్. ఏమిటవి? చైర్, బాల్, వాల్, పెన్, ట్రీ ఎట్సెట్రా. తర్వాత కామన్ జెండర్లో పేరులోనే ఉంది కదా కామన్. నౌన్స్ విచ్ స్టాండ్ ఫర్ బోత్ మాస్క్యులైన్ అండ్ ఫెమినైన్. సో మాస్క్యులైన్, ఫెమినైన్కి రెండిటికి సరిపోయేటటువంటి జెండర్ని కామన్ జెండర్ అంటాం. పేరెంట్ కెన్ బి ఎయిదర్ మదర్ ఆర్ ఫాదర్. డాక్టర్ మగవారు అయి ఉండొచ్చు, స్త్రీ అయి ఉండొచ్చు. స్టూడెంట్, తర్వాత కజిన్, సింగర్, వీరు మగవాళ్ళు అయి ఉండొచ్చు, ఆడవాళ్ళు అయి ఉండొచ్చు. కాబట్టి ఇవి కామన్ జెండర్ అంటారు. ఇప్పటి వరకు నేర్చుకునేవన్నీ మీ అందరికీ తెలుసు. ఇక మనం నేర్చుకోబోయేవి కొంచెం ఇంపార్టెంట్. చూడండి, జెండర్ ఆఫ్ పర్సానిఫైడ్ థింగ్స్ అంటే అర్థం ఏంటంటే కొన్ని ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్కి, అంటే జీవం లేని వాటికి మనము వాటిని మనుషుల్లాగా, వాటికి జీవం ఉన్నట్లు ట్రీట్ చేస్తాం, వాటిని పర్సానిఫై చేస్తాం. పర్సానిఫై అనేటటువంటి రూట్కి అర్థం ఏంటంటే టు మేక్. ఎఫ్ఐ అనే పదం ఎక్కడ సఫిక్స్ వచ్చినా అర్థం గుర్తుపెట్టుకోండి. టు మేక్. మ్యాగ్నిఫై, ఏం చేస్తున్నారు? మ్యాగ్నస్ అంటే పెద్దది చెయ్యటము, మ్యాగ్నిఫై. సోలిడిఫై, వాటర్ని ఫ్రీజర్లో పెడితే సోలిడిఫై.
సాలిడ్ లాగా తయారు చేస్తున్నాం. లిక్విఫై, లిక్విడ్ లాగా చేస్తున్నాం. చివర ఫై వచ్చింది అంటే అర్థము టు మేక్, అలా చేయటం, దాని ముందున్న రూట్ ఏదైతే ఉందో అలా చెయ్యటం అని అర్థము. పర్సానిఫై అంటే ఏంటి? ఇక్కడ దేన్నైనా సరే మనము పర్సన్ అంటే మనిషిలాగా మారుస్తున్నాం. పర్సానిఫై అంటే అర్థం అది. సో ఏం చేస్తున్నాము? వీఆర్ కన్సిడరింగ్ ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ యాజ్ ఇఫ్ దే ఆర్ లివింగ్ బీయింగ్స్. అవి జీవమున్న వాటిలాగా మనం భావిస్తాం. అదే పర్సానిఫై అంటే అర్థం. ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్వాలిటీస్ ఆర్ సమ్టైమ్స్ స్పోకెన్ ఆఫ్ యాజ్ ఇఫ్ దే వర్ లివింగ్ బీయింగ్స్. సో ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ కానీ క్వాలిటీస్ కానీ ఆర్ సమ్టైమ్స్ స్పోకెన్ ఆఫ్ యాజ్ ఇఫ్ దే వర్ లివింగ్ బీయింగ్స్. వాటికి ప్రాణమున్న వాటిగా మనం భావిస్తాం. దే ఆర్ దెన్ సెట్ టు బి పర్సానిఫైడ్. అయిపోయింది కదా, పర్సానిఫై చేసేసావు కాబట్టి అది పాస్ట్ టెన్స్లో పర్సానిఫైడ్ అని చెప్పాం. సచ్ థింగ్స్ ఆర్ దెన్ రికార్డెడ్ యాజ్ మేల్స్ ఆర్ ఫీమేల్స్. ఎప్పుడైతే ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్కి జీవం ఉందని చెప్పావో అది మేలా ఫీమేల్ దాంట్లోకి వెళ్ళిపోతాం కదా, అదనమాట అర్థం. ది నౌన్స్ ఎక్స్ప్రెసింగ్ దెమ్ కెన్ బి masculine ఆర్ ఫెమినైన్. ద నౌన్స్ ఎక్స్ప్రెసింగ్ దెమ్ కెన్ బి masculine ఆర్ ఫెమినైన్. A noun thus made is commenced with a capital letter as if it were a proper noun. అలా మనం పర్సానిఫై చేసినటువంటి నౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ నౌన్స్ లాగా ట్రీట్ చేస్తాం కాబట్టి వాటికి మనము క్యాపిటల్ లెటర్తో బిగిన్ చేస్తాము అని చెప్పుకుంటున్నాం. యాజ్ ఎ జనరల్ రూల్, థింగ్స్ రిమార్కబుల్ ఫర్ స్ట్రెంగ్త్, గ్రేట్నెస్ అండ్ సుపీరియారిటీ ఆర్ రిగార్డెడ్ యాజ్ masculine. సో ఏ వస్తువులైతే మనం పర్సానిఫై చేసాము, ఏ ఆబ్జెక్ట్స్ అయితే అవి గనక స్ట్రెంగ్త్ కానీ గ్రేట్నెస్ కానీ సుపీరియారిటీ కానీ వాటికి ఆపాదిస్తే వాటిని మనము masculine కింద వాడతాము. ఏమిటవి? సన్, సూర్యుడు అంటున్నాం కదా. సో పర్సానిఫై చేసి మనం అదేంటి, సన్ అనేది ఒక స్టార్, దాన్ని మనం పర్సానిఫై చేసి మేల్ క్వాలిటీస్ అట్రిబ్యూట్ చేసాం. సూర్యుడు, సముద్రుడు కదా. అదే కృష్ణ నదిని ఏమంటున్నాము? కృష్ణమ్మ అంటున్నాం కదా. కాబట్టి పర్సానిఫై చేసినప్పుడు వాటిని మనము masculine ఆర్ ఫెమినైన్గా భావిస్తాం. అందులో వేటిని masculineగా భావిస్తామంటే దేనికైతే ఎక్స్ట్రాడినరీ మనం పవర్ ఉంటుందనుకుంటామో, స్ట్రెంగ్త్ ఉంటుందనుకుంటున్నామో, గ్రేట్నెస్ ఉంటుందనుకుంటున్నామో, సుపీరియారిటీ ఉందనుకుంటున్నామో అటువంటి వాటిని మనము masculineగా ట్రీట్ చేస్తాం. సమ్మర్, సన్, సమ్మర్, వింటర్, ఓషన్, విండ్, డెత్, వార్, టైమ్ ఎట్సెట్రా. వీటన్నిటికీ స్ట్రెంగ్త్ ఉంది, గ్రేట్నెస్ ఉంది, సుపీరియారిటీ ఉంది అనేటటువంటి భావనలో మనము సన్, సమ్మర్, వింటర్, ఓషన్, విండ్, డెత్, వార్, టైమ్ ఎట్సెట్రా వీటిని మనం masculine జెండర్గా ట్రీట్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ద విండ్ విస్పర్డ్ సీక్రెట్స్ టు ద ట్రీస్ యాజ్ హీ రస్ల్డ్ దేర్ లీవ్స్. ఇక్కడ ఇట్ కూడా వాడవచ్చు, హీ కూడా వాడవచ్చు. సో విండ్ అనే దాన్ని మనము masculine జెండర్గా ట్రీట్ చేసినప్పుడు ఇక్కడ ప్రొనౌన్ ఏం రావాలి? హీ వచ్చేస్తుంది కదా. సో ద విండ్ విస్పర్డ్, విస్పర్డ్ అంటే గుసగుసలాడిందండి. విస్పర్డ్ అంటే గుసగుసలాడడం. సో ద విండ్ విస్పర్డ్ సీక్రెట్స్ టు ది ట్రీస్ యాజ్ హీ రస్ల్డ్ దేర్ లీవ్స్. యాజ్ హీ రస్ల్డ్ దేర్ లీవ్స్ అంటున్నాం ట్రీస్ని. ఇట్స్ ట్రీస్ని కూడా ఇక్కడ పర్సనిఫై చేసేసాము. అర్థమైంది కదా. ద విండ్ విస్పర్డ్ సీక్రెట్స్ టు ది ట్రీస్ హ్యాస్ ఏ రస్ల్డ్ దేర్ లీవ్స్ అంటే గాలి వీచటం వల్ల ఆకులు ఒకదానికొకటి రాసుకున్నప్పుడు, ఆకులు రాసుకున్నప్పుడు వచ్చిన సౌండ్ని రస్సెల్ అంటారండి. జనరల్గా ఎండు ఆకులు రాసుకున్నప్పుడు వచ్చినటువంటి సౌండ్ని రస్సెల్ అంటారు. ఒక్కొక్క సౌండ్కి ఒక్కొక్క మీనింగ్ ఉంది. అర్థమైందా? ఒక వస్తువు, బలమైన వస్తువు నేల మీద పడ్డప్పుడు వచ్చే సౌండ్కి ఒక పేరు ఉంటుంది. గాలి, హోరు గాలి వస్తుంది చూసారు, అది చేసే సౌండ్ ఒక ఇంగ్లీష్లో ఒక పదం ఉంది. ఎండుటాకులు రాసుకోవడానికి ఒక సౌండ్ ఉంది. ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ బేర్ ఫ్లోర్ మీద పడితే వచ్చే సౌండ్ని ఒకటి థడ్ అంటాం. అదేవిధంగా ఒక కార్పెట్ మీద పడింది అనుకోండి ఒక వస్తువు, అప్పుడు వచ్చే సౌండ్ ఇంకొక పేరు. ఎప్పుడన్నా ఈ సౌండ్స్ మీద ఒక క్లాస్ చెప్తాలేండి అంటే రకరకాల సౌండ్స్కి రకరకాల పేర్లు ఉన్నాయి. అంటే వొకాబులరీలో అన్ని డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి. వాటి గురించి మనం ఒక క్లాస్ చెప్పుకుందాం. సో ఇక్కడ ఏంటి? రసిల్డ్. రసిల్డ్ అంటే గాలి వీచటం వల్ల ఆ ఆకులు రాసుకున్నప్పుడు ఈ గాలి వాటికి
సీక్రెట్స్, గుసగుసల సీక్రెట్స్ చెప్పిందనమాట. ద విండ్ విస్పర్డ్ సీక్రెట్స్ టు ద ట్రీస్ యాజ్ హీ రసల్డ్ దేర్ లీవ్స్. అదేవిధంగా ద ఓషన్ రోల్డ్ విత్ ఫ్యూరీ. ద ఓషన్ రోల్డ్ విత్ ఫ్యూరీ. ఫ్యూరీ అంటే కోపం అనుకోవచ్చు, అంటే అన్కంట్రోలబుల్ యాంగ్రీని ఫ్యూరీ అనొచ్చు. ద ఓషన్ రోల్డ్, గర్జించింది, సముద్రం గర్జించింది అంటాం. సో ది ఓషన్ రోల్డ్ విత్ ఫ్యూరీ, హిస్ పవర్ఫుల్ వేవ్స్ క్రాషింగ్ అగెయిన్స్ట్ ద షోర్ విత్ రిలెంట్లెస్ ఫోర్స్. ఎన్ని పదాలు వాడుతున్నానో చూడండి ఇక్కడ. ద ఓషన్ రోల్డ్ విత్ ఫ్యూరీ. హిస్ అనేది ఇక్కడ ఓషన్ గురించి చెప్తున్నాం. పర్సానిఫై చేశాం కాబట్టి ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్లోకి వెళ్ళిపోయాం, సబ్జెక్టివ్ కేసులోకి వెళ్ళిపోయాం. హిస్ పవర్ఫుల్ వేవ్స్ క్రాషింగ్ అగెయిన్స్ట్ ద షోర్ విత్ రిలెంట్లెస్ ఫోర్స్. రిలెంట్లెస్ అంటే అలుపెరగని, లిమిట్ లేనటువంటి ఫోర్స్ తోటి ఆ వేవ్స్, హిస్ పవర్ఫుల్ వేవ్స్ క్రాషింగ్ అగెయిన్స్ట్ ద షోర్. సో ఒడ్డుకి అలా కొట్టుకొని వచ్చి ఆ ఫోర్స్ తోటి క్రాష్ చేస్తున్నాయి. ద సన్ బీమ్ డౌన్, హిస్ రేస్ కెరేసింగ్ ద పీపుల్ లయింగ్ ఆన్ ది బీచ్. చూడండి సెంటెన్సెస్, ఇటువంటి పదాలు మీకు ఎవ్వరూ వాడరండి. ఇవి చాలామంది అసలు వినుండరు ఈ పదాలు. ద సన్ బీమ్ డౌన్. బీమ్ అనేది యాక్చువల్గా నౌను, దాన్ని వర్బ్లోకి తీసుకో. బీమ్ అనేది కాంతి రేఖ. బీమ్ డౌన్ అంటే తన రేసు భూమి మీదకి వచ్చినాయి, పంపించాడు అని అర్థం. ద సన్ బీమ్ డౌన్. ఏం జరిగింది? హిస్ రేస్ కరేసింగ్ ది పీపుల్ లయింగ్ ఆన్ ది బీచ్. సో బీచ్లో అలా సేద తీరుతున్నటువంటి ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళని కెరాస్ చేస్తున్నాయి ఆయన రేస్. ఏంటి కెరాస్ అంటే అర్థము? కెరాస్ అంటే మృదువుగా ప్రేమగా నిమరటాన్ని కెరాస్ అంటారు. మృదువుగా ప్రేమగా నిమరటాన్ని కెరాస్ అంటారు. సో ఆయన రేసు ఆ షోర్ మీద, అంటే ఆ బీచ్లో సేద తీరుతున్న వాళ్ళని ప్రేమగా నిమురుతున్నాయి. ఎంత గొప్పగా ఉంది చూడండి సెంటెన్స్. థండర్ కూడా మనము, ఉరుమును కూడా మనము పర్సానిఫై చేసేసి మేల్ క్వాలిటీస్ ఇచ్చేసాము. ఎందుకు? ఉరుము చాలా భయంకరంగా అరుస్తుంది కదా. థండర్ రంబుల్డ్, ఇదొక పదం. థండర్ చేసే అంటే ఉరుము చేసే సౌండ్ని మనము రంబుల్ అనాలి. ప్రతి సౌండ్కి ఒక పదం ఉందండి ఇంగ్లీష్లో. మీరు అసలు డెప్త్లోకి వెళితే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎక్సలెంట్గా ఉంటుంది. వీటికి నేను ఒక క్లాస్ చెప్తాను ఈ రకరకాల సౌండ్స్ మీద. అదేవిధంగా కట్ చేయటానికి ఒక 20 పదాలు ఉన్నారండి, మీరు అసలు ఊహించుకోలేరు. 20 పదాలు ఉన్నాయి కట్కి. స్లిట్ అని, యాంప్యుటేట్ అని, సివర్ అని, నిప్ అని, స్లైస్ అని, ఒక 20 పైన ఉన్నాయి. ఒక క్లాస్ చెప్తాను సౌండ్స్ మీద, కట్టింగ్ మీద. సో థండర్ రంబుల్డ్ త్రూ ది స్కై, హిస్ డీప్ అండ్ పవర్ఫుల్ వాయిస్ షేకింగ్ ది ఎర్త్ బిలో. థండర్ రంబుల్డ్ త్రూ ది స్కై, హిస్ డీప్ అండ్ పవర్ఫుల్ వాయిస్ షేకింగ్ ది ఎర్త్ బిలో. ఆయన డీప్ అండ్ పవర్ఫుల్ వాయిస్ షేకింగ్ ది ఎర్త్ బిలో. ఓకే. తర్వాత వార్ స్ప్రెడ్ హిస్ డిస్ట్రక్టివ్ ఇన్ఫ్లుయెన్స్ అక్రాస్ ది ల్యాండ్. వార్ స్ప్రెడ్ హిస్ డిస్ట్రక్టివ్ ఇన్ఫ్లుయెన్స్ అక్రాస్ ద ల్యాండ్, హిస్ మెర్సిలెస్ గ్రిప్ క్రషింగ్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ పాత్. చూడండి అన్ని చోట్ల మనము హిస్ అనేటటువంటి పర్సనల్ ప్రొనౌన్ వాడాం. సబ్జెక్టివ్ కేసులో ఉన్న పర్సనల్ ప్రొనౌన్ ఇదే కేసు అంటే. వార్ యుద్ధము, స్ప్రెడ్ హిస్ డిస్ట్రక్టివ్ ఇన్ఫ్లుయెన్స్ అక్రాస్ ది ల్యాండ్. సో డిస్ట్రక్టివ్, వార్ ఎప్పుడు డిస్ట్రక్టివ్ ఉంటుంది కదా. సో డిస్ట్రక్టివ్ ఇన్ఫ్లుయెన్స్ అక్రాస్ ద ల్యాండ్. హిస్ మర్సిలెస్ గ్రిప్, ఆయనకి గ్రిప్ ఎటువంటిది? యుద్ధం యొక్క గ్రిప్ ఎలా ఉంటుంది? ఎటువంటి జాలి ఉండదు. యుద్ధం వచ్చిందంటే మంచివాడు చెడ్డవాళ్ళు అందరూ నాశనం అయిపోతారు. అదే నేను ఇప్పుడు చెప్పటం లేదులే, నేను చిన్నప్పుడు క్లాసులు చెప్పేటప్పుడు సివిల్ సర్వీస్ వాళ్ళకి చెప్పేవాడిని. మీరు రేపు పొద్దున ఐఏఎస్ ఐపీఎస్ లేదో 100 కోట్లు సంపాదిస్తే నేను ఇప్పుడు చెప్తా కదా, ఇదంతా నా ప్రతిభ అనుకోకండి. నువ్వు ఎంత ఇంటెలిజెంట్ అని అయ్యి ఉండొచ్చు, ప్రకృతి నీకు సహకరించినప్పుడు నువ్వు బ్రహ్మాండమైన ప్రపంచంలో గొప్ప ఐన్స్టీన్ అంతటి మెదవండి. యుద్ధం వచ్చింది, పరిస్థితి ఏంటి? యుద్ధంలో సైనికులు పోతాడు, నువ్వు పోతావు. ఏమైపోయింది నీ ఇంటెలిజెన్స్? ఒకసారి ఊహించండి, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో ఎంత తెలివైన వాళ్ళు కూడా చనిపోయి ఉండొచ్చు, ఎంత గొప్పవాళ్ళు చనిపోయి ఉండొచ్చు కదా. కాబట్టి మనం ఒక విజయం సాధించగానే ఇది నా ప్రతిభ అనుకోవటము అజ్ఞానము. ఒక యుద్ధం వస్తే ఏముందండి, మీరు పోతారు నేను పోతాను, యుద్ధమే అక్కర్లేదు, ఒక ప్రకృతి వైపరీత్యం వస్తే చాలు కదా. కాబట్టి
విజయం కోసం పరిశ్రమించండి, కానీ విజయం సాధించిన తర్వాత కళ్ళు తల మీదకి రాకుండా చూసుకోండి. సిమిలర్లీ థింగ్స్ రిమార్కబుల్ ఫర్ బ్యూటీ, ఫర్టిలిటీ, జెంటిల్నెస్, గ్రేస్ఫుల్నెస్ ఆర్ రిగర్డ్ యాజ్ ఫెమినైన్. ఇందాకేమని చెప్పుకున్నాము, ఏ ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ అయితే స్ట్రెంగ్త్కి, పవర్కి, శక్తికి, వాటికి క్వాలిటీస్ అట్రిబ్యూట్ చేసామో వాటికి మాస్క్యులైన్ జెండర్ని అట్రిబ్యూట్ చేసాం. అదేవిధంగా ఏ ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్కి అయితే బ్యూటీ, సౌందర్యం, ఫర్టిలిటీ, తెలుగులో నేను పెద్దగా చెప్పలేను, జెంటిల్నెస్, సౌకుమార్యం, గ్రేస్ఫుల్నెస్, ఈ లక్షణాలు ఉండేటటువంటి ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ని మనము ఫెమినైన్ జెండర్గా ట్రీట్ చేస్తాము. ఏంటంటే అవి ద మూన్, సూర్యుడిని, అతను తీక్షణంగా ఉంటాడు, పవర్ ఎక్కువ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేల్ క్వాలిటీస్ అట్రిబ్యూట్ చేశాము. అదే మూన్ తీసుకోండి, మూన్ అనేటప్పటికి ఏమైపోయింది, చల్లగా ఉంటుంది, అందంగా ఉంటుంది, జెంటిల్గా ఉంటుంది. వెన్నెల అనేది, వెన్నెల్లో కూర్చోడానికి ఇష్టపడతావా, వెన్నెల్లో కూర్చోడానికి ఇష్టపడతావా? వెన్నెల్లో కూర్చోడం, ఎందుకంటే జెంటిల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది మనకి. అందుకని మూన్కి ఫెమినైన్ క్వాలిటీస్ అట్రిబ్యూట్ చేశాం. అదేవిధంగా ద ఎర్త్, స్ప్రింగ్, లవ్, వర్చ్యూ. వర్చ్యూ అంటే హయ్యెస్ట్ మోరల్ స్టాండర్డ్స్ని వర్చ్యూస్ అంటారు. ట్రూత్, జస్టిస్, హ్యూమిలిటీ, ఇవన్నిటినీ మనము ఫెమినైన్ జెండర్గా భావిస్తాము. అవే కాకుండా మెనీ అదర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్, చాలా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ని కూడా మనము ఫెమినైన్ జెండర్గా ట్రీట్ చేస్తాము. లవ్ డాన్స్డ్ జాయ్ఫుల్లీ అరౌండ్ ది రూమ్, స్ప్రెడ్డింగ్ హర్ వార్మ్త్ అండ్ హ్యాపీనెస్ టు ఆల్ హూ ఆర్ ప్రెసెంట్. అర్థమైంది కదా, లవ్ డాన్స్డ్ జాయ్ఫుల్లీ అరౌండ్ ది రూమ్. సో 10 మంది ఉన్నటువంటి రూమ్లో లవ్ అనేది, అక్కడ మనందరం డ్యాన్స్ చేయని అవసరం లేదు, లవ్ అనేది మనందరి మధ్యలో ఉన్నప్పుడు అది డ్యాన్స్ అనేటటువంటి పదం కాకుండా ఒక హయ్యర్ స్టేట్ ఆఫ్ మైండ్ కింద మనం చెప్పుకోవచ్చు. లవ్ డాన్స్ జాయ్ఫుల్లీ అరౌండ్ ది రూమ్, స్ప్రెడ్డింగ్ హర్ అంటున్నాను చూశారు ఇక్కడ, స్ప్రెడ్డింగ్ హర్ వార్మ్త్ అండ్ హ్యాపీనెస్ టు ఆల్ హూ ఆర్ ప్రెసెంట్. సో ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో లవ్ అనేది ఉంటే అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందండి, చాలా సంతోషంగా ఎలివేటెడ్ స్పియర్ మీద ఉంటుంది. అదనమాట అక్కడ నేను రాసిన దానికి అర్థం. యాజ్ షీ క్లైంబ్డ్ హయ్యర్ ఇన్ ది స్కై, ద మూన్ క్యాస్ట్ హర్ సిల్వరీ లైట్ అక్రాస్ ది డార్క్ అండ్ వరల్డ్, ఇల్యూమినేటింగ్ ది షాడోస్ విత్ హర్ జెంటిల్ రేడియన్స్. ఇవి కొంచెం పెద్ద సెంటెన్సెస్, ఇదే పుస్తకంలో చూసి రాశాను అనేది. ఇదేదో నవల్లో వచ్చిన పుస్తకంలో రాసినటువంటి డైలాగ్స్, ఇవి నా సొంతవి కాదు, ఇవి బాగున్నాయని తీసుకొని రాశాను, ఏదో ఈ బుక్స్లో ఎక్కడో దొరికినాయి. యాజ్ షీ క్లైంబ్డ్ హయ్యర్ ఇన్ ది స్కై, ఇదే కదా రచయితలకి మనకి తేడా ఏమిటంటే, వాళ్ళు చిన్న సంఘటన కూడా మనసుకు హత్తుకునేలాగా వర్ణిస్తారు, మనకు ఆ వర్ణన రాదు, అందుకని వాళ్ళు రచయితలు అయ్యారు. ఇది ఏదో పుస్తకంలో చూసినటువంటి గుర్తుగా ఉన్నటువంటి పుస్తకంలోంచి రాసిన కలెక్ట్ చేసి రాశాను. ఇవి మాత్రం నా సెంటెన్సెస్ కాదు, ఓకే. పైది కూడా నా సెంటెన్స్ కాదమ్మా ఇది. యాజ్ షీ క్లైంబ్డ్ హయ్యర్ ఇన్ ది స్కై, ద మూన్ క్యాస్ట్ హర్ సిల్వరీ లైట్ అక్రాస్ ది డార్క్ అండ్ వరల్డ్, ఇల్యూమినేటింగ్ ది షాడోస్ విత్ హర్ రేడియన్స్, చాలా విత్ హర్ జెంటిల్ రేడియన్స్. తర్వాత ఇది కూడా అందులో ఏదో పుస్తకంలో, స్ప్రింగ్ లిఫ్టెడ్ హర్ వీల్ ఆఫ్ వింటర్. వీల్ అంటే ముసుగు, అంటే ఏమంటాము, వీల్ అంటే ముసుగు అంటే మళ్ళీ మీరు ఏదో మొత్తం ముఖాన్ని కప్పి ఉంచేదాన్ని వీల్ అంటారు. కొన్ని రిలీజియన్స్లో, ఈవెన్ హిందూస్లో కూడా మీకు తెలుసలేదో, మా చిన్నప్పుడు క్షత్రియులు ముఖం పరాయి వాళ్ళకి కనిపించదు, క్షత్రియ స్త్రీలు. మా చిన్నప్పుడు ఏలూరులో ఒక ఊరుంది, ఆ కుటుంబం స్త్రీలను ఇంకొక వాళ్ళు ఎవరు చూసేవాళ్ళు కాదు, వాళ్ళు బయటికి వస్తే మొత్తం ఆ బండికి మొత్తం కవర్ చేసేస్తారు, వాళ్ళు క్షత్రియులు. సో ఆ రోజుల్లో, ఇప్పుడంటే అంత ఇదైపోయింది కానీ ఇప్పటికీ ఇస్లాంలో కొంతమంది ముఖానికి కప్పి ఉంచేదాన్ని వీల్ అంటారు. ఓకే, ముసుగు అంటే మొత్తం మన బాడీ మొత్తం చేసేదాన్ని ముసుగు అంటారు, ముసుగు కాదు వీల్. ఇంతకి ఇది కరెక్ట్ కాదు చూడండి, వీల్ అంటే నేను అలా అర్థం చేసుకున్నాను, ఒకసారి మీరు కూడా గూగుల్లో చూడండి. స్ప్రింగ్ లిఫ్టెడ్ హర్ వీల్ ఆఫ్ వింటర్. వింటర్ తర్వాత మనకు స్ప్రింగ్ వస్తుంది, వింటర్ తర్వాత స్ప్రింగ్ వచ్చిన తర్వాత హర్ వార్మ్త్ బ్రెత్ బ్రాట్ న్యూ లైఫ్ టు ది ఎర్త్, బ్యారన్ ఎర్త్ అన్నాడు. ఓకే, హర్ వార్మ్ బ్రెత్ బ్రాట్ న్యూ లైఫ్ టు ద బ్యారన్ ఎర్త్, కాజింగ్ ద ఫ్లవర్స్ టు బ్లూమ్ అండ్ ది ట్రీస్ టు బడ్.
ఆ సెంటెన్సెస్ చూడండి అసలు ఎంత కవితాత్మకంగా రాశారు ఆ ఆథర్స్, అద్భుతం. ఇవన్నీ ఫీల్ అవ్వాలి మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే, ఆ ఫీల్ అవటంలో మీరు 100% ఎక్స్పీరియన్స్ అయితే, నేను దానిలో 1% కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఫీలింగ్ నేను చూపించలేను. కాబట్టి దీన్ని 1కి 10 సార్లు చదివి దానిలో ఉన్న జిస్ట్ని మీరు ఎంజాయ్ చేయాలి. స్ప్రింగ్ లిఫ్టెడ్ హర్ వీల్ ఆఫ్ వింటర్. సో వింటర్ అనేటటువంటి ముసుగును తొలగించింది స్ప్రింగ్. హర్ వార్మ్త్ బ్రెత్ బ్రాట్ న్యూ లైఫ్ టు ద బ్యారన్ ఎర్త్. అప్పటి వరకు వింటర్లో, అంటే మన దగ్గర కాదు, ఇతర దేశాల్లో వింటర్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. మొక్కలన్నీ ఎక్కడికక్కడ ఎత్తంతా బ్యారన్ అయిపోతుంది. బ్యారన్ అంటే ఎటువంటి మొక్క మొలవని ప్రాంతాన్ని, అన్ఫర్టైల్ కరెక్ట్గా చెప్పాలంటే బ్యారన్, దాన్ని బ్యారన్ అంటారు. కొన్ని రాజస్థాన్లో చాలా బ్యారన్ ల్యాండ్స్ ఉంటాయి. బ్యారన్ అంటే అక్కడ విత్తనం వేసిన మొలవదు. సో అటువంటి వాటిని బ్యారన్ ల్యాండ్స్ అంటారు. సో అటువంటి బ్యారన్ ల్యాండ్స్ మీద స్ప్రింగ్ అనేది తన వార్మ్త్ బ్రెత్ తోటి ఏం చేసింది, బ్రీద్డ్, అలా కూడా చెప్పుకోవచ్చు. హర్ వార్మ్ బ్రెత్ బ్రాట్ న్యూ లైఫ్ టు ద బ్యారన్ ఎర్త్ కాజింగ్ ద ఫ్లవర్స్ టు బ్లూమ్. సో ఫ్లవర్స్ బ్లూమ్ అయినాయి అండ్ ద ట్రీస్ టు బడ్. ఈ మొక్కలేమో మొగ్గలు రావటానికి, ఉన్న ఫ్లవర్స్ ఏమో బ్లూమ్ అవటానికి అది కాజ్ అయింది స్ప్రింగ్ అనేది. స్ప్రింగ్ చూడాలంటే మీరు కోల్డ్ కంట్రీస్, జపాన్ వెళ్ళాలి, కొరియా వెళ్ళాలి. అక్టోబర్ ఆ టైంలో వెళ్తే మీరు యూట్యూబ్లో చూడండి, స్ప్రింగ్ ఇన్ సౌత్ కొరియా అని కొట్టండి, స్ప్రింగ్ ఇన్ జపాన్, స్ప్రింగ్ ఇన్ న్యూయార్క్ కూడా కొట్టి చూడండి. అద్భుతమైనటువంటి ప్రకృతి కనిపిస్తుంది మీకు స్ప్రింగ్లో. మన దగ్గర అంత ఉండదు, బట్ ఆ కంట్రీస్లో ఉంటుంది. తర్వాత ఇఫ్ వర్చ్యూ బికమ్స్ అవర్ గైడింగ్ ప్రిన్సిపల్. వర్చ్యూ కనుక మనల్ని నడిపిస్తే, గైడింగ్ ప్రిన్సిపల్ అంటే ఇదిగో ఇలా వెళ్ళు, కర్ర తీసుకొని మనల్ని నడిపించడం అనమాట, మనకి దారి చూపించడం. ఎవరు చూపించాలా? ఇఫ్ వర్చ్యూ బికమ్స్ అవర్ గైడింగ్ ప్రిన్సిపల్. వర్చ్యూ కనుక మన గైడింగ్ ప్రిన్సిపల్ అయితే, షీ విల్ లీడ్ అస్ టు ఎ లైఫ్ ఆఫ్ రైటియస్నెస్. షీ విల్ లీడ్ అస్ టు ఎ లైఫ్ ఆఫ్ రైటియస్నెస్. హయ్యెస్ట్ మోరల్ స్టాండర్డ్స్ ఉన్నవాడు మీరు తప్పు చెయ్యమన్నా చేయడు. అసలు వాడికి తప్పు ఉంటుందని కూడా తెలియదు. నాకు 2-3 మనుషులు తెలుసు, గ్రేట్ పీపుల్. నా భార్య తండ్రి, మా మామగారు, ఆయనకు అసలు చెడు అంటే తెలియదు. చెడు చేయడం సంగతి తర్వాత పెట్టండి, చెడు అంటే తెలియదు. ఆయనకి ఇప్పుడు 80 years, చిన్న పిల్లల మనస్తత్వం. నాకు మ్యారేజ్ అయిపోయి 30 years అయింది. 30 years నుంచి గమనిస్తున్నాను ఆయన్ని. ఆయనకు అసలు చెడు తెలియదు, చెడు ఉంటుందని కూడా తెలియదు. ఎవరు ఏది చెప్పినా సరే అలా నమ్మిస్తాడు. అంత ప్లస్ ఎంత మోరల్ స్టాండర్డ్స్ అంటే మీరు అసలు ఊహించినటువంటి, మనం ఆ స్టాండర్డ్కి నేనైతే ఇంకో 10 జన్మలు కూడా పోలేను. అదంతా పూర్వజన్మ సుకృతం అయింది. సో అటువంటి మోరల్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళకి అసలు చెడు ఉంటుందని కూడా తెలియదు. అది ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్. ఇఫ్ వర్చ్యూ బికమ్స్ అవర్ గైడింగ్ ప్రిన్సిపల్, షీ విల్ లీడ్ అస్ టు ఎ లైఫ్ ఆఫ్ రైటియస్నెస్, ఫిల్లింగ్ అవర్ హార్ట్స్ విత్ పీస్ అండ్ కంటెంట్మెంట్. సో రైటియస్నెస్ ఉంటే ఎట్లా ఉంటుంది మనకి? ఫిల్లింగ్ అవర్ హార్ట్స్ విత్ పీస్ అండ్ కంటెంట్మెంట్. ఆ తృప్తి పొందటం అనేది దాన్ని మించిన నాకు చాలా ఉంది. చెప్పా కదా మీకు, నేను పడుకున్న ఉత్తర క్షణంలో నిద్రపోతాను నేను. సో అంత ట్రాంక్విలిటీ అనుభవించాలంటే మనకి ఎటువంటి గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉండాలంటే హయ్యెస్ట్ మోరల్ స్టాండర్డ్స్ ఉండాలి. ఇవన్నీ చదువుకుంటే గొప్పవాళ్ళ గురించి సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్, మార్కస్ అరేలియస్, అక్బర్, చాలామంది, గుర్రం జాషువా నవల్స్ ఆయన రాసినటువంటి పద్యాలు చదవండి, గబ్బిలం అనే పుస్తకం చదవండి. అసలు మనము ఇంకొక ఎలివేటెడ్ స్పియర్లోకి వెళ్ళిపోతాం మనం. నేను ఇలా ఉన్నానంటే కేవలము 4 పుస్తకాలు చదువుకోవటం వల్ల. మనకి మంచి చెడు తెలిసిందంటే చెడు ఎప్పుడు చేయము. ఇంకా ఆ డిస్క్రిమినేషన్ తెలియాలి. ఓకే, సో ఇఫ్ వర్చ్యూ బికమ్స్ అవర్ గైడింగ్ ప్రిన్సిపల్, షీ విల్ లీడ్ అస్ టు ఎ లైఫ్ ఆఫ్ రైటియస్నెస్, ఫిల్లింగ్ అవర్ హార్ట్స్ విత్ పీస్ అండ్ కంటెంట్మెంట్. ఇదొకటి. ఈ సెంటెన్స్ ఎక్కడిదంటే స్టోరీ ఆఫ్ ఫిలాసఫీ బై విల్ డ్యూరెంట్. అది హయ్యెస్ట్ పుస్తకం. మీరు ఇటువంటి పుస్తకాలు ఇప్పుడు నేను సజెస్ట్ చేసిన పుస్తకాలు ఒక 10 చదివిన తర్వాత అప్పుడు మొదలు పెట్టండి. అది ఆ పుస్తకాన్ని ఒకసారి చదివితే రాదు. నేనే ఇప్పటికి ఒక 10 సార్లు చదివాను. మళ్ళీ 11 సార్లు చదివినా అందులో కొత్త విషయాలు తెలుస్తాయి. కాబట్టి అది ఒకసారి చదివేది కాదు, ఖాళీ ఉన్నప్పుడల్లా చదవాల్సిన పుస్తకం అది. సో ద స్టోరీ ఆఫ్ ఫిలాసఫీ బై విల్ డ్యూరెంట్, అది చాలా చీప్. అది 300 ఎంతో ఉంటుంది. చదవండి, ట్రై చేయండి. అందులో సెంటెన్స్ అన్నమాట ఇది.
ట్రూత్ మే నాట్ మేక్ అస్ రిచ్, బట్ షీ విల్ డెఫినెట్లీ మేక్ అస్ ఫ్రీ. ట్రూత్ మే నాట్ మేక్ అస్ రిచ్. నిజం మాట్లాడడం వల్ల, నిజాయితీగా ఉండటం వల్ల మనం డబ్బు సంపాదించలేకపోవచ్చు, బట్ షీ విల్ డెఫినెట్లీ మేక్ అస్ ఫ్రీ. ఎ షిప్, దో ది నౌన్ ఈజ్ నాట్ బిగన్ విత్ ఎ క్యాపిటల్ లెటర్, షిప్ అనే దాంట్లో ఎస్ అనేది క్యాపిటల్ లెటర్ కాకపోయినప్పటికీ, దో ద నౌన్ ఈజ్ నాట్ బిగన్ విత్ ఎ క్యాపిటల్ లెటర్, ఈజ్ ఆల్వేస్ స్పోకెన్ ఆఫ్ యాజ్ షీ. ఈ షిప్ అనేది క్యాపిటల్ లెటర్తో బిగిన్ అవ్వకపోయినప్పటికీ, షిప్ అనే దాన్ని ఎప్పుడు మనము ఫెమినైన్ జెండర్గానే వాడతాము. చూడండి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ద షిప్ లాస్ట్ ఆల్ హర్ క్రూ ఇన్ ది స్టామ్. ద షిప్ లాస్ట్ ఆల్ హర్ క్రూ ఇన్ ది స్టామ్. సో ఆ తుఫానులో షిప్ తన క్రూ అంతటిని పోగొట్టుకున్నది. ద షిప్ లాస్ట్ ఆల్ హర్ క్రూ ఇన్ ది స్టామ్. ద షిప్ సెట్ సెయిల్ ఇన్ టు ది హొరైజన్. ద షిప్ సెట్ సెయిల్ ఇన్ టు ది హొరైజన్. హొరైజన్ అంటే భూమి ఆకాశము కలుసుకునే ప్రాంతాన్ని, మనకు సుదూరంగా కనిపిస్తుంది కదా, అవి రెండు కలుసుకోవటానికి, దాన్ని హొరైజన్ అంటాం. షిప్ సముద్రంలో మీరు ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు చూస్తే అది చివరికి ఏ ప్రాంతానికి వెళ్ళినట్టు కనిపిస్తుందంటే, ఆ సముద్రము ఆకాశము కలుసుకునే చోటకి షిప్ వెళ్ళినట్టు మనకు కనిపిస్తుంది. ద షిప్ సెట్ సెయిల్ ఇన్ టు ది హొరైజన్, క్యారీయింగ్ హర్ క్రూ అండ్ కార్గో టు ఎ డిస్టెంట్ ల్యాండ్. క్యారీయింగ్ హర్ క్రూ అండ్ కార్గో. The ship set sail into the horizon, carrying her crew and cargo to a distant land. సో ఆ కార్గోని, తన క్రూని క్యారీ చేసుకుంటూ హొరైజన్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళటానికి? టు ఏ డిస్టెంట్ ల్యాండ్, సుదూర ప్రాంతాలకు వెళ్ళటానికి బయలుదేరింది. సిమిలర్లీ రివర్స్ అండ్ కంట్రీస్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఫెమినైన్. ఇందాకే చెప్పుకున్నాం కదా, రివర్స్ అండ్ కంట్రీస్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఫెమినైన్. We call our country motherland. We call our country motherland. Whereas Germans are the only people to call their country as fatherland. మనం చెప్తాం కదా, భారతదేశము నా మాతృభూమి అని మనం ఏదో ప్రతిజ్ఞ చేస్తాం కదా చిన్నప్పుడు స్కూల్స్లో. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అదే మన దేశాన్ని మనము మాతృభూమిగా ట్రీట్ చేస్తాం. ప్రపంచంలో అందరూ మాతృభూమిగానే ట్రీట్ చేస్తారు. ఒక జర్మన్స్ మాత్రము ఫాదర్ల్యాండ్ అంటాడు వాడు. అదొక ఎక్సెప్షన్. తర్వాత విత్ ఈచ్ పాసింగ్ ఇయర్ ద రివర్ కావ్ డీపర్ ఇన్ టు ది ఎర్త్, షేపింగ్ హర్ కోర్స్ అండ్ లీవింగ్ హర్ మార్క్ ఆన్ ది ల్యాండ్స్కేప్. విత్ ఈచ్ పాసింగ్ ఇయర్ ద రివర్ కావ్ డీపర్ ఇన్ టు ద ఎర్త్. కావ్డ్ అంటే ఆ శిల్పాన్ని చెక్కటానికి తొలుస్తాం కదా, దాన్ని కార్వింగ్ అంటారండి. ఎవరిని కార్వ్ చేసింది ఇక్కడ? రివరు భూమిని కార్వ్ చేసింది. ద రివర్ carved deeper into the earth, shaping her course and leaving her mark on the landscape. ఈ సెంటెన్సెస్ కొంచెం పెద్ద ఉన్నాయి. ఇవి నేను సొంతంగా రాసినవి కాదు, ఎక్కడి నుంచో దొరికినవి తీసుకొచ్చి రాశాను. ఇవి కొంచెం మీరు 1-2 సార్లు బాగా చదవండి, అర్థం చేసుకోండి. Despite her best efforts, the Krishna could not contain the floodwaters which surged over her banks and wreaked havoc. ఇది చాలా మంచి యూసేజ్ అండి. రెక్డ్ హెవాక్ అనేది మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు. సో ఎటువంటి జాలి దయ లేకుండా విధ్వంసం సృష్టిస్తే ఈ పదం వాడుకోవచ్చు. ఇది పాజిటివ్గా వాడుకోవచ్చు, నెగటివ్గా వాడుకోవచ్చు, మీ ఇష్టం. చాలా మంచి పదం ఇది. పదం కాదు ఇది, ఈ ఫ్రేజ్ చాలా చక్కగా వాడుకోవచ్చు. రెక్డ్ హెవాక్ అనేది విధ్వంసం. సో రెక్డ్ హెవాక్ అనేది చాలా మంచి ఫ్రేజ్, అది వాడుకోండి. So, despite her best efforts, the Krishna could not contain the floodwaters which surged over her banks and wreaked havoc on the surrounding towns. India remained steadfast in her commitment to democracy and human rights despite her challenges and setbacks. India remained steadfast in her commitment to democracy. మన స్వతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళకు కూడా మనం ఇంకా ఇంత డైవర్స్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సొసైటీలో ఇంకా ఇంత పెద్ద డెమోక్రసీ ఇంకా సస్టైన్ అవుతుంది అంటే, ఫ్లరిష్ అవుతుంది అంటే అది దేశ ప్రజల యొక్క గొప్పతనం. ఓకే, ఇండియా రిమైన్ స్టెడ్ ఫాస్ట్ ఇన్ హర్ కమిట్మెంట్. ఇదొకటి, స్టెడ్ ఫాస్ట్ ఇన్ హర్ కమిట్మెంట్ అనేది ఇది ఇంకొక మంచి ఫ్రేజ్ అండి. రిమైన్డ్ స్టెడ్ ఫాస్ట్ ఇన్ హర్ కమిట్మెంట్ ఆర్ ఇన్ హిస్ కమిట్మెంట్ అంటే ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు
ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు నీవు దేని పట్లైనా స్ట్రాంగ్ రెసల్యూషన్ తోటి నువ్వు దానికి నిలబడితే ఈ ఫ్రేజ్ని తీసుకెళ్ళి అక్కడ వాడేసేయండి. డిస్పైట్ హిస్ పావర్టీ హీ రిమైన్డ్ స్టెడ్ఫాస్ట్ ఇన్ హిస్ కమిట్మెంట్ టు ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ. చక్కగా వాడుకోండి. ఇది మంచి ఇటువంటి ఇప్పుడు నేను ఇన్ని సెంటెన్సెస్ ఇచ్చానంటే వీటిల్లో ఉన్న మంచినంతా మీరు గ్రహించి మీరు ఒక 2-3 సెంటెన్సెస్ తయారు చేసుకుంటే మీరు వాడేటప్పుడు ఇటువంటి ఫ్రేజెస్ వాడారనుకోండి ఇంకో విధంగా ఉంటుంది మీది. ఆనెస్టీ ఇంటెగ్రిటీ ఉన్న మనుషులతో తిరిగా నేను. ఓకే, అందుకని నేను చెప్పేది సోక్రటిస్, ప్లాటో, అరిస్టాటిల్, మార్కస్ అరేలియస్ అటువంటి వాళ్ళ పుస్తకాలు చదవండి. కన్ఫ్యూషియస్ చైనీస్ ఫిలాసఫర్ వాళ్ళ పుస్తకాలు చదవండి. ఓకే, ఇండియా రిమైన్స్ స్టెడ్ఫాస్ట్ ఇన్ హర్ కమిట్మెంట్ టు డెమోక్రసీ అండ్ హ్యూమన్ రైట్స్ డెస్పైట్ హర్ ఛాలెంజెస్ అండ్ సెట్ బ్యాక్స్. ఇది మళ్ళీ ఈ రెండు నా సొంతం అండి, ఇది కూడా నాదే సొంత సెంటెన్స్ ఇది. జపాన్ విత్ హర్ న్యాచురల్ బ్యూటీ అండ్ కల్చరల్ హెరిటేజ్ డ్రాస్ మిలియన్స్ ఆఫ్ విజిటర్స్ ఈచ్ ఇయర్. ఈ రెండు నా సెంటెన్సెస్ ఇవి. జపాన్ విత్ హర్ న్యాచురల్ బ్యూటీ అండ్ కల్చరల్ హెరిటేజ్ డ్రాస్ మిలియన్స్ ఆఫ్ విజిటర్స్ ఈచ్ ఇయర్. రమారమి 2 కోట్ల మంది విజిటర్స్ వస్తారు జపాన్కి. ప్రకృతి అంత గొప్ప ప్రకృతి మనం ఎక్కడా చూడం. ప్లస్ వాళ్ళ కల్చరల్ హెరిటేజ్, వాళ్ళ సంస్కృతి వాళ్ళది, కొరియా వాళ్ళది, సౌత్ కొరియన్స్ వాళ్ళ కల్చర్. జస్ట్ ఇప్పుడు నాలాంటి వాడు కనిపించగానే ఆ కొరియన్స్ ఆ కాలేజ్ గోయింగ్ పిల్లలు 20 years 25 years వాళ్ళు ఉంటారు కదా, ఆ మెట్రోలో వాళ్ళు వేసి నేను వాళ్ళ దేశం వాడిని కాదు అయినా కూర్చోడానికి సీట్ ఇస్తారు. పెద్దవాళ్ళకి వాళ్ళు ఇచ్చే గౌరవం జపనీస్ అండ్ కొరియన్స్. వాళ్ళంత గొప్పగా ప్రపంచంలో ఆ స్థాయికి వెళ్ళారంటే సొసైటీకి కొన్ని కామన్ మోరల్స్ ఉండాలి. వాళ్ళకి జపనీస్కి కొరియన్స్కి ఆ మోరల్స్ ఉంటాయి. అర్థమైందా? సో జపాన్లో న్యాచురల్ బ్యూటీ, వాళ్ళ కల్చరల్ హెరిటేజ్ అద్భుతం. అందుకనే ప్రపంచం చూడాలండి. ప్రపంచం చూస్తే అదే కాల్సాగ్ అని చెప్పేది. మా ఫాదర్ అదే చెప్పాడు. 1979లో 80లో నేను ఒరిస్సా కోణార్కు తర్వాత ఆ టెంపుల్స్ చూడడానికి వెళ్తాను, పూరి వెళ్తాను, లింగరాజ్ టెంపుల్ ఒడిస్సా భువనేశ్వర్లో ఉంది, ఆ టెంపుల్స్ చూడడానికి వెళ్తానంటే మా ఫాదరు $400 ఇచ్చాడు 1978. అది చాలా ఎక్కువ ఆ రోజుల్లో. తర్వాత మా ఫాదర్ తెలియకుండా ఇంకో 300 ఇచ్చింది, వేరే విషయము. మా ఫాదర్ అప్పుడు చెప్పాడు, గో అండ్ సీ ది వరల్డ్, యూ విల్ కమ్ టు నో హౌ స్మాల్ యు ఆర్ ఇన్ దిస్ వరల్డ్. ఒక్కటే ఆయన చెప్పింది, గో అండ్ సీ ది వరల్డ్, యూ విల్ కమ్ టు నో హౌ స్మాల్ యు ఆర్ ఇన్ దిస్ వరల్డ్. చాలు కదా. We often take no account of the sex of children or of lower animals and we use neuter gender in speaking of them. సో చిన్న పిల్లల గురించి కానీ లేదా లోయర్ యానిమల్స్ గురించి కానీ we often take no account of the sex of children or of lower animals when we use neuter gender in speaking of them. వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనము న్యూటర్ జెండర్ వాడతాము. చిన్న పిల్లల్ని లోయర్ యానిమల్స్ని మనకు అవి మేల్సా ఫీమేల్స్ అని ఆలోచించాము, న్యూటర్ జెండర్ వాడతాం. యాజ్ ద చైల్డ్ గ్రూ ఓల్డర్ ఇట్ బిగాన్ టు అండర్స్టాండ్ ది వరల్డ్ అరౌండ్ ఇట్. యాజ్ ద చైల్డ్ గ్రూ ఓల్డర్, సో ఆ పాపో బాబో కొంచెం పెద్ద అయిన తర్వాత ఇట్ బిగాన్ టు అండర్స్టాండ్ ది వరల్డ్ అరౌండ్ ఇట్. ఇట్టే వాడాను చూడండి. ఇక్కడ ఇట్ అనేది దేవుడికి వాడతామండి, ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్కి వాడతాం. సో న్యూటర్ జెండర్ వాడతాం పిల్లలకి. ద డీర్ రైజ్డ్ ఇట్స్ హెడ్, ఆ జింక్ అనేది తలపైకి ఎత్తింది. దేనికి? స్కానింగ్ ది ఫారెస్ట్ ఫర్ ఎనీ సైన్స్ ఆఫ్ డేంజర్. సో ఎప్పుడు గడ్డి తింటూ తల ఎప్పుడు నేల మీద ఉంటుంది, కానీ అప్పుడప్పుడు అలా తలపైకి ఎత్తి చుట్టూ చూస్తుంటాయి. స్కానింగ్ ది ఫారెస్ట్ ఫర్ ఎనీ సైన్స్ ఆఫ్ డేంజర్. రైజ్డ్ ఇట్స్ హెడ్ అండి. ద డీర్ రైజ్డ్ ఇట్స్ హెడ్. ద బర్డ్ స్ప్రెడ్ ఇట్స్ వింగ్స్ and took to the sky, soaring effortlessly above the tree tops. సోరింగ్ అంటే పైకి ఎగురుతూ వెళ్ళటం అండి. సోరింగ్ అనేది మీరు ఏదైనా సరే పైకి వెళ్ళేదాన్ని వాడుకోవచ్చు. ఈవెన్ ధరల పెరుగుదలను కూడా సోరింగ్ అని రాసుకోవచ్చు, మీకు ఏం నష్టం లేదు. ద బర్డ్ స్ప్రెడ్ ఇట్స్ వింగ్స్ అండ్ టుక్ టు ది స్కై, సోరింగ్ ఎఫర్ట్లెస్లీ అబౌవ్ ది ట్రీ టాప్స్. ఇక ఫైనలీ ద జెండర్ ఆఫ్ పెట్స్ ఈజ్ మెన్షన్డ్ అకార్డింగ్ టు దేర్ సెక్స్. సో ఫైనల్గా బాబు, ద జెండర్ ఆఫ్ పెట్స్కి మాత్రము వాటి సెక్స్ని అనుసరించి మనము అవి మేల్సా ఫీమేల్స్ అని ట్రీట్ చేస్తాం పెట్స్కి అయితే. ఎందుకంటే పెట్స్కి మనం పేరు పెడతాంగా కదా, పేరు పెట్టాం కాబట్టి అది మగదైతే మగ పేరుతో పిలుస్తాం, మగ పేరుతో పిలిచినప్పుడు
దాన్ని మ్యాస్కులైన్గా కన్సిడర్ చేస్తాము. ఫీమేల్స్కి ఫీమేల్ నేమ్ పెట్టినప్పుడు ఫెమినైన్గా ట్రీట్ చేస్తాం. అది ఆలివర్ ఈజ్ ఎ స్వీట్ డాగ్. ఆలివర్ అనేది పేరు. ఆలివర్ ఈజ్ ఎ స్వీట్ డాగ్. వీ హ్యావ్ హ్యాడ్ హిమ్ ఫర్ 4 years. వీ హ్యావ్ హ్యాడ్ హిమ్ ఫర్ 4 years. ఇది ఏ టెన్స్లో ఉందండి? ఎందులో ఉంది? ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. వీ హ్యావ్ హ్యాడ్ హిమ్ ఫర్ 4 years అంటే ఆలివర్ చాలా స్వీట్ డాగ్ అండి, దాన్ని మేము 4 సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నాము. ఐ అడాప్టెడ్ ఎ కిటన్ ఎస్టర్డే. సో నిన్న నేను ఒక పిల్లని అడాప్ట్ చేసుకున్నాను. మన దగ్గర ఈ కాన్సెప్ట్ లేదులే, కానీ వెస్ట్రన్ సొసైటీలో కుక్క పిల్లల కంటే పిల్లుకి ఎక్కువ పెంచుకుంటారు. హర్ నేమ్ ఈజ్ లూనా. హర్ ఎందుకు వాడామంటే ఆ కిటన్ ఫెమినైన్ కాబట్టి. అండ్ షీ ఈజ్ ఆల్రెడీ సో ఎఫెక్షనేట్. నిన్న అడాప్ట్ చేసుకున్నాను, ఆల్రెడీ చాలా ఆప్యాయతగా ఉంటుంది. పెడ్రో ఈజ్ అ ప్లేఫుల్ పప్పీ. హీ లవ్స్ టు ఫెచ్ అండ్ చేస్ హిస్ టైల్. హీ లవ్స్ టు ఫెచ్ అండ్ చేస్ హిస్ టైల్. మీరు కుక్కల్ని ఎప్పుడైనా గమనిస్తే దాని తోకను పట్టుకోవడానికి రౌండ్లు కొడుతుంటుంది. దట్ ఈస్ చేసింగ్ ఇట్స్ టైల్ అంటాం. ఇది ఎక్కడ వాడతామంటే ఇది ఒక చేసింగ్ వన్ స్టైల్ అనేది ఒక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. ఇది ఎక్కడ వాడతామంటే నీ ఈడమ్మట నువ్వు పరిగెడుతుంటే, అంటే నువ్వు ఒకటి ఇప్పుడు సపోజ్ ఒక ఖైదీ తప్పించుకున్నట్టు ఏదో జరిగింది, పోలీసు వాళ్ళు వాడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ వీళ్ళు ఇక్కడిక్కడ తిరుగుతున్నారు అనుకోండి, చేసింగ్ ఇట్స్ టైల్ అని చెప్పవచ్చు. చేసింగ్ దేర్ టైల్, చేసింగ్ వన్ స్టైల్ అనేది ఒక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. ఇది ఆ కుక్క నుంచి వచ్చింది అనమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళవు, ఇక్కడే తిరుగుతుంటావు. వాట్ ఎ లవ్లీ క్యాట్. హౌ ఓల్డ్ ఈజ్ షీ? నేను అడుగుతున్నాను అనమాట. అబ్బా మీ క్యాట్ ఎంత బాగుందండి. హౌ ఓల్డ్ ఈజ్ షీ? వీ హ్యావ్ ఎ పెయిర్ ఆఫ్ పారాకిట్స్. ద బ్లూ వన్ ఈజ్ మేల్ అండ్ ద గ్రీన్ వన్ ఈజ్ ఫీమేల్. సో ఇది మేలు, ఇది ఫీమేల్. Our family has a rabbit named Snow White. So our family has a rabbit named Snow White. He is a boy and always chewing on something. అర్థమైంది కదా? తర్వాత this hamster is so energetic. I think he is a male, but I am not sure. This hamster is so energetic. Hamster అనేది ఇది సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు అన్ని చోట్ల ఉంటుందిలే. పూర్వం దీన్ని ఫుడ్ కోసం పెంచేవాళ్ళు. ఇప్పుడు వైల్డ్ ఎక్కడా లేవు, ఇప్పుడు కేవలం పెట్స్గా పెంచుకుంటున్నారు. దిస్ హ్యామ్స్టర్ ఈజ్ సో ఎనర్జెటిక్. ఐ థింక్ హీ ఈజ్ ఎ మేల్ బట్ ఐఎమ్ నాట్ షూర్. అది మేల్ అనుకుంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్. నెక్స్ట్ కొంచెం మీకు కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు ఈ సెంటెన్స్. చూడండి. మై అంకుల్స్ స్నేక్ షట్స్ ఇట్స్ స్కిన్ ఎవ్రీ ఫ్యూ మంత్స్. వీ కాల్ ఇట్ ఎ హీ బట్ రియలీ హూ నోస్. మై అంకుల్స్ స్నేక్ shuts its skin every few months. My uncle's snake shuts its skin every few months. We call it a he, but really who knows? ఏం సార్ పావులను పెంచుకుంటారా? మీకు హాలీవుడ్ యాక్టర్స్ జార్జ్ క్లూనీ పందిని పెంచుకుంటాడు, పంది పిల్లని. కెన్ వి ఇమాజిన్? జానీ డెప్ అనుకుంటా మొసలి లాంటి క్రీచర్, నాకు పేరు గుర్తు రావడం లేదు, సడన్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీనియేచర్ మొసల్లాగా ఉంటుంది, అది ఎంత ఉంటుంది, దాన్ని పెంచుకుంటాడు. ఒక ఆయన కొండ చిలువని పెంచుకుంటున్నాడు. ఎస్, హాలీవుడ్ యాక్టర్స్. డబ్బు ఎక్కువైపోయింది, సరదా. సో దాన్ని తీసుకొని అక్కడ అటువంటి సెంటెన్స్ రాశాను. మై అంకుల్స్ స్నేక్ షట్స్ ఇట్ స్కిన్ ఎవ్రీ ఫ్యూ మంత్స్. వీ కాల్ ఇట్ ఎ హీ బట్ రియల్లీ హూ నోస్. ఆయన దగ్గర స్నేక్ ఉంది, అది చర్మం మొలుస్తుంది. ఎవ్రీ ఫ్యూ మంత్స్ కాదు, యాక్చువల్గా స్నేక్స్ ప్రతి మంతు అనుకుంటున్నా. మోల్డింగ్ అంటాను దాన్ని, చర్మం మొదలటాన్ని మోల్డింగ్, MOLDING. మోల్డింగ్ అంటే చర్మాన్ని విసర్జిస్తాయి. చాలా క్రస్టేషన్స్ అంటే మనకి రొయ్యలు, హార్డ్ షెల్ లాంటి సర్ఫేస్ ఉన్న వాటిని క్రస్టేషన్స్ అంటారు. ఈ క్రస్టేషన్స్ అన్నీ హార్డ్ షెల్ వస్తుంది కదా, పెరగాలంటే షెల్ గట్టిగా ఉంటే పెరగదు కదా. ఈ షెల్ని వదిలేస్తే అది ఇంకొంచెం పెరిగి మళ్ళీ షెల్ని ఏర్పరచుకుంటాయి. క్రస్టేషన్స్ వాటి స్కిన్ని షెడ్ చేస్తాయి. చూడండి క్రస్టేషియన్స్. సో స్నేక్స్ కూడా నాకు ఫ్రీక్వెన్సీ తెలీదు, బట్ రొయ్యలు మాత్రం ప్రతి నెల స్కిన్ వదిలేస్తాయి. తర్వాత వీ కాల్ ఇట్ ఎ హీ బట్ రియల్లీ హూ నోస్. వాట్ ఈజ్ ది నేమ్ ఆఫ్ యువర్ గినీ పిగ్? వాట్ ఈజ్ ది నేమ్ ఆఫ్ యువర్ గినీ పిగ్? ఈజ్ ఇట్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్? ఇది గినీ పిగ్ అంటే దీనికి తోక ఉండదు, ఆల్మోస్ట్ ఎలుకలాగానే ఉంటుంది, కానీ దీని పేరు గినీ పిగ్. మనము మామూలుగా కూడా వాడవచ్చు. ఇప్పుడు ఎవరన్నా దీన్ని ఇప్పుడు ఎక్కడ వాడుతున్నారంటే జనరల్గా పెట్స్గా వాడుతున్నారు. రెండోది ల్యాబొరేటరీలో టెస్ట్లు. ఇప్పుడు నిన్న COVID-19 వ్యాక్సిన్గా అనుకున్నారు కదా,
ఆ హెల్త్ ఇండస్ట్రీలో అంటే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్లో ఇండస్ట్రీలో కాదు రీసెర్చ్లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. కొత్త మందు కనుక్కొని వీటి మీద ప్రయోగిస్తారు. వీటి మీద ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో చూసిన తర్వాత క్లినికల్ టెస్ట్లని కొంతమంది మనుషులను సెలెక్ట్ చేసుకుని వాళ్ళ మీద చేస్తారు. వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళలో ఎటువంటి దుష్పరిణామాలు లేకపోతే అప్పుడు మార్కెట్లో కమర్షియల్గా మందుని రిలీజ్ చేస్తారు. ఇది ల్యాబొరేటరీ యానిమల్ అంటాం, గినీ పిగ్. వాట్ ఈజ్ దీన్ని పెంచుకుంటారు కూడా. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ యువర్ గినీ పిగ్? ఈజ్ ఇట్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్? ఇక్కడ ఈజ్ ఇట్ అంటున్నాం, ఎందుకంటే లోయర్ యానిమల్స్ని మనం న్యూట్రల్ జనరల్ కన్సిడర్ చేస్తాం కదా, అందుకని ఇట్ అంటున్నాం. ఎవడైనా ఇప్పుడు కొంతమంది అమాయకులు ఉంటారు, వాడిని మిగతా వాళ్ళు సరదాగా ఆడుకోవటం అంటే వాడిని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. సో ఆ ఎక్స్ప్లాయిట్ చేయబడే వ్యక్తిని కూడా మనము గినీ పిగ్ అనొచ్చు. డోంట్ బీ ఏ గినీ పిగ్ అని ఎవరైనా అనొచ్చు. మనం కొంచెం తెలివితేటలు తెచ్చుకోరా, మరీ అంత అమాయకంగా ఉంటే ఎక్స్ప్లాయిట్ చేయబడతావు, డోంట్ బీ ఏ గినీ పిగ్ అని చెప్పొచ్చు. ఇక లాస్ట్ ఇవి ఇందులో చెప్పేదే ఉందండి. ఇందులో మీ అందరికీ చాలా తెలుసు, బట్ ఒకసారి చూడండి. మాస్కులైన్, ఫెమినైన్, బ్రదర్, సిస్టర్, మాంక్, నన్, నెవ్యూ, నీస్, విజర్డ్. విజర్డ్ అంటే మంత్రగాడు, మంత్రగత్తె. ఆథర్, ఆథరస్, పోయట్, పోయటస్, ప్రిన్స్, ప్రిన్సెస్, సీమ్స్టర్ అంటే వన్ హూ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ సూయింగ్, అంటే టైలర్ని మనం సీమ్స్టర్ అనొచ్చు. టైలర్. లేడీని సీమ్స్ట్రెస్ అంటాం. స్టివర్డస్, ల్యాండ్లార్డ్, ల్యాండ్ లేడీ, పీకాక్, పీహన్, సేల్స్మెన్, సేల్స్వుమన్, యాక్టర్, యాక్ట్రెస్, హెయిరెస్, ఎంపరర్, ఎంప్రెస్, వెయిటర్, వెయిట్రెస్, విడోయర్, విడో, హోస్టెస్. సో ఇక్కడితోటి మనకి జెండర్ అయిపోయింది. సో క్లాసిఫికేషన్ ఆఫ్ నౌన్స్ చెప్పుకున్నాము, సింగులర్స్ ప్లూరల్స్ చెప్పుకున్నాము, జెండర్ చెప్పుకున్నాము, కేస్ చెప్పుకున్నాము. సో ఇక్కడితోటి మనము తర్వాత మేజర్ టాపిక్ కౌంటబుల్స్, అన్కౌంటబుల్స్ కూడా చెప్పుకున్నాం. సో ఇక్కడితోటి మనకి నౌన్స్ అనే టాపిక్ మనం ఈ రోజుతో కన్క్లూడ్ చేస్తున్నాం. ఈ టాపిక్లో కూడా నేను నోట్స్ ఇచ్చాను, నోట్స్ని డౌన్లోడ్ చేసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, క్లాస్ ఎలా ఉందో కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.